కానీ తను ముద్దులు పెట్టడం అవన్నీ చేశారు. అప్పుడు ఎలా అనిపించిందండి? మీరేం అడ్డుకోలేదా? తోసేసేవాడిని అండి. తోసేసినా కూడా తనకి నాకన్నా బలం ఎక్కువ. 2 చేతులు మడత పెట్టేసి వెనకాలకి పెట్టేసేసి బుగ్గలు గట్టిగా కొరకటం. ఇప్పటికీ అది ఇంకా చూడండి ఇలాగా. ఇదంతా కూడా ఈ నెల రోజుల్లోనే జరిగిందండి. ఈ 30 డేస్లోనే జరిగింది ఇదంతాను. మీదకి కొరకడాలు, గొడవ చేయడాలు. ఆవిడ ఫీమేల్ మేల్ కాదు, అసలు తనకి ఆడవాళ్ళు కావాలి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఒక శ్రీవర్షిని. కానీ మాకు ఈ 10 రోజుల్లో మేము తెలుసుకుంది ఏంటంటే ఇందులో ఒక ఆవిడనే పెద్ద పెద్ద కేకలు పెడితే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ కూడా పట్టించుకోలేదు. ఇక్కడ నుంచి మేము ఎటువంటి కంప్లైంట్ తీసుకెళ్ళకపోవడం వల్ల అక్కడున్న అమ్మాయి కూడా మాట్లాడిచ్చింది, కానీ ఏది కూడా రికార్డ్ చేయలేదు వాళ్ళు. అక్కడున్న ఆడవాళ్ళు కూడా ఆవిడకి సెక్షువల్ హెరాస్మెంట్స్ ఉన్నాయి. దీనితోడు అమ్మాయిలాగా కన్సిడర్ చేయట్లేదు. అమ్మాయి కాదండి, పూర్తిగా మగ లక్షణాలు ఉన్న ఒక అల్లూరి శ్రీనివాస్ మాత్రమే అది. దీనికి సంబంధించి వివరాలు కూడా మీకు హైందవ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మన అనిల్ బెహ్రా గారు అని చెప్పి గుంటూరులో ఉంటారు. గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ లేడీ గురి కూడా అక్కడికి వచ్చింది. నిద్రపోతున్నాను, అందరూ పడిపోయారు. ఎందుకంటే ఆవిడ చేసే రాద్ధాంతం అట్లా ఉండింది. అవుతుంది ఆ తాగి ఏం చేస్తుంది